లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. బిల్ గేట్స్ పర్యటన వల్ల ఏపీకి ఏమైనా లాభం జరుగుతుందా? ఏ జరుగుతుంది, బి జరగదు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. గత 2024 ఎన్నికల ప్రక్రియపై ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా ఆ ఎన్నికలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరని షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి పరిపాలనలో తన ముద్ర వేయాలని భావిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడడం తెలుగుదేశం శ్రేణులను ఆందోళన పడేసింది. పరకాల ప్రభాకర్ తన నివేదికలో 2024 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భారీగా ఓట్లు తేడాలు ఉన్నాయని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని సుమారు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లకు మరియు లెక్కించిన ఓట్లకు మధ్య దాదాపు 49 లక్షల ఓట్లు వ్యత్యాసం ఉందనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. ఈ నివేదికను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పారదర్శకతను కాపాడే ఉద్దేశంతో ఎన్నికల ఫలితాలను రద్దు చేసే దిశగా అడుగులు వేయడం ఊహించని పరిణామం. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థకే సవాలుగా మారింది. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో జనసేన మరియు భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడిన అఖండ విజయాన్ని ఆయన అందుకున్నారు. ఈ విజయం తర్వాత ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను ప్రకటించి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలే రద్దు కావడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు చేపట్టిన ప్రాజెక్టులు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాతీరును గౌరవించాల్సిన సమయంలో ఇట్లాంటి సాంకేతిక మరియు గణాంకపరమైన లోపాలు బయటపడడం కూటమి ప్రభుత్వానికి నైతికంగా కూడా ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం ప్రతిష్టాత్మక పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుండి ఈవీఎంలు మరియు ఓట్ల లెక్కింపులపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరకాల రిపోర్ట్ కేంద్ర నిర్ణయానికి ప్రతిపాదిక కావడంతో తమ వాదన నిజమైందని వారు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల రద్దు నిర్ణయం అమలైతే రాష్ట్రం మళ్ళీ ఎన్నికల వాతావరణంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది సామాన్య ప్రజలపై మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దాదాపు భారాన్ని మోపుతుంది. ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. చట్టపరమైన పోరాటం చేస్తారా, లేక ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ తమ బలాన్ని నిరూపించుకుంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా పరకాల ప్రభాకర్ నివేదిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చివరకు ఏ మలుపు తిరుగుతుందో మరియు తెలుగు రాష్ట్ర భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో కాలమే నిర్ణయించాలి.